సాల్ట్ గురించి మాట్లాడితే ఎమోషన్స్ ఎక్కువ, క్లారిటీ తక్కువ. బీపీ వస్తే ఫస్ట్ చెప్పేదేంటి, సాల్ట్ కంప్లీట్గా మానేయండి అని. బట్ నిజంగా సాల్ట్ అంత విలనా? ఈరోజు మనం సాల్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫియర్తో కాదు, ఫ్యాక్ట్స్తో. సాల్ట్ మన లైఫ్లో అన్అవాయిడబుల్. అది కర్రీలో అయినా, రైస్లో అయినా, రోటీలో అయినా, పికిల్లో అయినా. సాల్ట్ లేకపోతే ఫుడ్ ఉండదు. బట్ ప్రాబ్లం సాల్ట్తో కాదు, అమౌంట్ అండ్ అవేర్నెస్. సైన్స్ ఏం చెప్తుందంటే సోడియం ఇంటేక్కి హైపర్ టెన్షన్కి డైరెక్ట్ లింక్ ఉందని. దాని మీద ఎవ్వరికీ డౌట్ లేదు. కానీ ఎంత మ్యాగ్నిట్యూడ్, ఎంత ఇంపాక్ట్, అందరిలో ఇంపాక్ట్ సేమా కాదా? ఒక మెటానాలిసిస్లో 200 స్టడీస్ని అనలైజ్ చేశారు. లో సోడియం డైట్ వర్సెస్ హై సోడియం డైట్ని కంపేర్ చేశారు. ఆ కంపారిజన్లో యావరేజ్ బీపీ రిడక్షన్ ఎంత అంటే జస్ట్ 0.4 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. ఇది విన్నాక కొంతమంది షాక్ కూడా అయ్యారు. డాక్టర్ ఇంత మాత్రమేనా? ఎస్, యావరేజ్గా అంతే. కానీ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొంతమంది పేషెంట్స్లో సాల్ట్ తగ్గిస్తే బీపీ 10 to 15 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ తగ్గింది. కొంతమందిలో ఆల్మోస్ట్ ఏమీ చేంజ్ ఉండదు. ఎందుకలా? బికాస్ సాల్ట్ సెన్సిటివిటీ ఈజ్ జెనెటిక్. ఎస్పెషలీ ఏషియన్స్లో, ఇండియన్స్లో కొంచెం ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఎక్కువగానే ఉంటుంది. అందుకే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అడ్వైజ్ ఎప్పుడూ వర్క్ అవ్వదు. ఇప్పుడు మనం క్వాంటిటీ గురించి క్లారిటీ తెచ్చుకుందాం. మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం సోడియంకి, సాల్ట్కి. సింపుల్గా చెప్పాలంటే 1 teaspoon ఆఫ్ సాల్ట్లో అప్రాక్సిమేట్లీ 2 grams ఆఫ్ సోడియం ఉంటుంది. స్టడీస్ చెప్పేది ఏంటంటే మోడరేట్ ఇంటేక్ అంటే రఫ్లీ 1 to 2 teaspoons ఆఫ్ సాల్ట్ పర్ డే ఫర్ మోస్ట్ హెల్దీ పీపుల్ ఈజ్ యూజువలీ ఇనఫ్. బట్ డేంజర్ జోన్ ఎక్కడ? 5 grams ఆఫ్ సోడియం పర్ డే కన్నా ఎక్కువ తీసుకుంటే అప్పుడు రిస్క్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం గైడ్ లైన్స్లో చూస్తే WHO ప్రకారం 2 grams ఆఫ్ సోడియం, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం 1.5 grams ఆఫ్ సోడియం ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇండియన్ డేటా చూడండి. ICMR INDAB స్టడీ ప్రకారం అర్బన్ ఇండియన్స్లో సోడియం ఇంటేక్ ఆల్మోస్ట్ WHO రికమెండేషన్కి డబల్. అండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ కూడా. మనం ఇంట్లో వేసే ఉప్పు అంత ప్రాబ్లం కాదు. రియల్ ప్రాబ్లం ఎక్కడంటే పికిల్స్లో, పాపడ్స్లో, బేకరీ ఫుడ్లో, రెస్టారెంట్ గ్రేవీస్లో, ప్యాకేజ్డ్ స్నాక్స్లో, ఇన్స్టెంట్ ఫుడ్స్లో. వీటిల్లో హిడెన్ సాల్ట్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు. ఒక బిర్యానీ, ఒక కర్రీ, ఒక అవుట్ సైడ్ మీల్ ఒకసారి ఎంటైర్ డే సోడియం కోటా క్రాస్ అయిపోతుంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సాల్ట్ గురించి మాట్లాడుకుందాం. పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, రాక్ సాల్ట్, సీ సాల్ట్. సోషల్ మీడియాలో అది హెల్దీ, ఇది హెల్దీ, అది న్యాచురల్, ఇది న్యాచురల్ అని మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుంది? సోడియం ఈజ్ సోడియం. అండ్ బీపీ మీద ఎఫెక్ట్ ఆల్మోస్ట్ సేమ్. ట్రేస్ మినరల్స్ ఉండొచ్చు, కానీ వాటి వల్ల ఇంపాక్ట్ ఈజ్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. ఇండియన్ పాపులేషన్కి బెస్ట్ సాల్ట్ ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్. ఐడిన్ డెఫిషియన్సీ మన కంట్రీలో ఇంకా ఉంది, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్లో అండ్ పిల్లల్లో. సో మనకి మిరాకిల్ సాల్ట్ ఏమీ లేదు. ఓన్లీ పోషన్ కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్. సాల్ట్ ఇంపాక్ట్ బీపీతో మాత్రమే ఆగిపోదు. హై సాల్ట్ ఇంటేక్ వల్ల ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అంటే బ్లడ్ వెజల్స్ యొక్క ఇన్నర్ లైనింగ్ డ్యామేజ్ అవుద్ది. ఓవరాల్గా చూసుకుంటే లో సోడియం ఇంటేక్ ఉన్న వాళ్ళల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం తక్కువగా చూస్తాం. ఇది జీరో సాల్ట్ అని అర్థం కాదు. జీరో సాల్ట్ డైట్ ప్రాక్టికల్ కాదు, సస్టైనబుల్ కాదు, అండ్ లాంగ్ టర్మ్లో బ్యాక్ ఫైర్ అవుతుంది. అందుకే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే సాల్ట్ సబ్స్టిట్యూషన్. ఇప్పుడు మనం పొటాషియం క్లోరైడ్ సాల్ట్ గురించి చూద్దాం. ఒక ర్యాండమైజ్ ట్రయల్లో 600+ పార్టిసిపెంట్స్ని ఆల్మోస్ట్ 70 years ఏజ్ గ్రూప్ పైన ఉన్న వాళ్ళని ఈ పొటాషియం సాల్ట్ వేసి చూశారు. అలా చూసిన వాళ్ళల్లో 40% రిడక్షన్ ఇన్ హైపర్ టెన్షన్ని గమనించారు. లాంగ్ టర్మ్లో ఆల్ కాజ్ మోర్టాలిటీ, కార్డియోవాస్కులర్ మోర్టాలిటీ కూడా ఈ పేషెంట్స్లో తగ్గింది. బట్ అందరిలోనూ ఈ పొటాషియం క్లోరైడ్ సాల్ట్ ఇవ్వచ్చా? దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఎస్పెషలీ కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, అడ్వాన్స్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ పొటాషియం ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ సాల్ట్ సబ్స్టిట్యూషన్స్ని వాడకూడదు. డాక్టర్ గైడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రియల్ లైఫ్ ఇండియన్ కిచెన్కి వద్దాం. నార్మల్ హెల్దీ అడల్ట్ అయితే అయోడైజ్ సాల్ట్ వాడండి. 3/4 to 1 teaspoon పర్ డే లిమిట్లో ఉండండి. టేబుల్ మీద ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేయకండి. బీపీ కనుక ఉంటే సాల్ట్ గ్రాడ్యువల్గా తగ్గించండి. టేస్ట్ బడ్స్ ఒక 2 to 3 weeksలో అడ్జస్ట్ అవుతాయి. దానికి బదులుగా స్పైసెస్ కానీ, లెమన్ కానీ, హర్బ్స్ కానీ యూస్ చేయండి. పికిల్స్ రోజు కాకుండా వీక్లో ఒకసారి తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ మిత్ బస్టింగ్ ఏంటంటే సాల్ట్ ఒక్కటే బీపీకి కారణం కాదు. వెయిట్, స్ట్రెస్, స్లీప్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పింక్ సాల్ట్ అనేది మిరాకిల్ కాదు. ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ కోట్ చెప్తాను మీకు. 1961లో సర్ జార్జ్ పికరింగ్ ఏం చెప్పారంటే, రిజిడ్ లో సోడియం డైట్ ఈజ్ ఇన్సిపిడ్, అన్యాక్సెప్టబుల్ అండ్ ఇంటాలరబుల్. మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు వర్క్ అవ్వు. సాల్ట్ని డీమనైజ్ చేయొద్దు, సాల్ట్ని వర్షిప్ చేయొద్దు, సాల్ట్ని అర్థం చేసుకోండి. మీ హార్ట్కి భయం ఇవ్వద్దు, క్లారిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ. Thank you. For more insightful videos like this, please keep following.